వసు గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది. ఆమె కళ్ళ ముందు సాయంత్రం ఆసరాకు వచ్చిన జగదీష్ చంద్ర రూపమే కదులుతోంది. ఎంత చక్కటి విగ్రహం అతనిది! సంస్కారం ఉట్టిపడే వ్యక్తిత్వం. అతని చూడగానే డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన అబ్బాయిలా ఉన్నాడు. అంత డబ్బున్న ఆ అహం కానీ పొగరు కానీ అతని మాటల్లో కానీ చేష్టల్లో కానీ రవ్వంత కూడా కనిపించలేదు. అతను ఎన్ని పనులున్నా 2-3 రోజులకోసారి బేబీని చూడడానికి వస్తూనే ఉన్నాడు. రోజు ఏదో ఒక టైంలో బేబీ కోసం ఫోన్ చేస్తూనే ఉంటాడు. బేబీని చూడడానికి వచ్చి వదిలి వెళ్తున్నప్పుడు అతని ముఖంలో కనిపించే బాధను చూస్తుంటే తనకే ఎలాగో అనిపిస్తుంటుంది. అతని మేనత్త కూతురు శ్రీదేవితో ఆస్తి ప్లస్ ఆస్తి కలవడం కోసం వివాహం చేశారు. ఆ పెళ్లి వల్ల అతని తల్లిదండ్రులు, మేనత్త, తాతగారు, అమ్మమ్మ, శ్రీదేవి అందరూ చాలా సుఖంగా సంతోషంగా నిశ్చింతగా ఉన్నారు. నిజమే, కానీ అతనికి మాత్రం రవ్వంత కూడా సుఖం లేదు, ఆనందం లేదు. అతనికి శ్రీదేవికి కలిగిన మొదటి సంతానం బేబీ. బేబీ పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం వారి గుండెలని కదిల్చివేసింది. శ్రీదేవి, జగదీష్ చంద్ర ఇద్దరూ అందంగా ఉంటారు. వారి అందానికి మచ్చలా ఆ ఇంట్లో ఒక వికృతమైన వస్తువులా తయారైంది బేబీ. శ్రీదేవి అసలు ఆ పిల్ల ముఖమే చూడను పొమ్మంది. వారికి మళ్ళీ పిల్లలు పుట్టలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళంతా బేబీని చూసి వ్యంగ్యంగా నవ్వుతూ గుసగుసలు, వెక్కిరెత్తులు. అది చూసిన శ్రీదేవి ఏడుపులు, పెడబొబ్బలు. చివరికి ఈ బాధ శ్రీదేవి ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది. అమ్మమ్మ ఎప్పుడు మనవరాల్ని ఎందుకు పుట్టావే పాపిస్తానా అంటూ తిడుతుండేది. ఇది ఏనటి పాపఫలమో అంటూ వాపోయింది. జగదీష్ చంద్ర తల్లి ఈ విషయంలో ఎంతసేపు వ్రతాలు, బాబాలు, పూజలు అంటూ ప్రాణం తీస్తుంది. ఎంత విషాదం అంటే బేబీకి వాళ్ళు అసలు పేరు కూడా పెట్టలేదు. ఒక పక్క శ్రీదేవి అలక. వికృతం గల పిల్ల ఈ ప్రపంచంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా నాకే ఎందుకు పుట్టాలి అంటూ రోజు ఏడుస్తుంటుంది, ఆవేశపడుతుంది, అరుస్తుంది కూడా. నువ్వే ఏదో పాపం చేశావు అంటూ భర్త మీద దెప్పిపడుస్తుంటుంది. బేబీ ఈ పొట్లాటల మధ్య మొండిగా తయారైంది. తల్లికి ఇష్టం లేదని తెలుసు. అతన్ని బంధువులు కొంతమంది రెండో పెళ్లి చేసుకోమని కూడా సలహాలు ఇచ్చారు. ఇంట్లో ఉన్న బంధువులు కనిపించినా ఇదే మాట. అతనికి పిచ్చెక్కించే పరిస్థితులు. ఇంట్లో రవ్వంత కూడా మనశ్శాంతి లేదు. అతని జీవితంలో అన్ని అదృష్టాలు ఉండి మళ్ళీ ఏది అనుభవించనీయలేని వెలితి. ఎంత దురదృష్టం! ఒకసారి శ్రీదేవి ఆవేశంతో బేబీ గొంతు పట్టుకుని చేత్తో నులిమి చంపేయాలనుకుంది. అతను అడ్డుపడి రక్షించాడు కూడా. అతను వెంటనే భయపడి ఆ మర్నాడే ఆసరాకి తీసుకొచ్చి జాయిన్ చేసి వెళ్ళాడు. అక్కడ కూతుర్ని వదిలి వెళుతుంటే అతని కళ్ళల్లోకి నీళ్లు చిప్పున ఉబ్బికి వచ్చాయి. వసుకి మొదట్లో అతని ధోరణి అర్థం కాలేదు. అంత ప్రేమగలవాడు ఎందుకు ఇక్కడ చేర్పించాడు అనుకుంది మొదట్లో. కానీ రాను రాను జగదీష్ చంద్ర వీలైనప్పుడల్లా ఆసరాకి వచ్చి కూతుర్ని చూడడం, రాగానే చేతులు చాచి ఎత్తుకొని ముద్దాడడం, వదిలి వెళ్ళలేక వెళ్ళడం, మాటిమాటికి కూతురు గురించి వాకప్ చేస్తూ ఫోన్ చేయడం, వేరే ఊరు వెళితే వసుని ఫోన్ చేసి కూతురి పట్ల ఆరా తీస్తూ ఉండేవాడు. మొదట బేబీ తల్లిదండ్రులని వదిలి ఉండడానికి చాలా గొడవపడినా జగదీష్ చంద్ర 6 నెలల్లో బేబీలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయాడు. బేబీ ఒళ్ళు చేసింది. కళ్ళల్లో ఆనాటి దిగులు, బెరుకు పూర్తిగా మటుమాయయ్యాయి. సాటి పిల్లలతో చక్కగా కలిసిపోయి ఆడుకుంటుంది. బేబీ చేతుల్లో చిన్నారి బొమ్మలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆ బొమ్మలు వేయటం అంటే బేబీకి ఎనలేని ఆనందం. బేబీ ప్రవర్తన కూడా మారింది. అప్పట్లా మొండితనం పోయింది. జగదీష్ చంద్ర వసుతో, వసు గారు మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి, మీకు కృతజ్ఞతలు తెలపాలి అన్నాడు. ఎందుకు? బేబీ లాంటి మొండి పిల్లల్లో ఎంత మార్పు తెచ్చారు. బేబీని మా ఇంట్లో నుంచి ఆసరాకి తీసుకొస్తున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. నాకు నేనే ఒక రాక్షసులా అనిపించాను. మేము ఎంత స్వార్థపడలం. బిడ్డ అందంగా లేదని సిగ్గుపడమా? కన్న తల్లిదండ్రులం ఇద్దరం లక్షణంగా బతుకుండి బేబీని ఎవరూ దిక్కులేనట్లుగా ఒక అనాథలా ఇక్కడ చేర్పిస్తున్నానే అనే బాధ, వ్యధ నాలో ఉన్నాయి. నిజం చెప్తున్నాను, అప్పుడు నాకు తెలియలేదండి బేబీని ఒక దేవత దగ్గర తెస్తున్నానని. అనగానే అంత పెద్ద మాటలు అనొద్దు, నా డ్యూటీని చేశాను, ఇది గొప్ప విషయం ఏమీ కాదు అంది వసు.
మిమ్మల్ని పొగడాలనుకోవడం నా అభిమతం కాదండి. మీరు చేస్తున్నది కేవలం డ్యూటీ అని అంటే నేను ఒప్పుకోను. బేబీ కింద పడి దెబ్బ తగిలితే చప్పును లేవదీసి దెబ్బ తగిలిన రక్తం చోట తుడిచి మందు రాసి బ్యాండేజ్ వేయడం అంటే అది కేవలం మీ డ్యూటీ అనుకుందాం. కానీ బేబీ ఆ దెబ్బ బాధకి తట్టుకోలేక విలవల్లాడుతుంటే దగ్గర తీసుకుని సముదాయించడం, ఆమె బాధని మరిపించే పనులు ఏం చేయాలా అని ఆలోచించి వాటికి చేయడం, మళ్ళీ ఆ పిల్ల ముఖంలో చిరునవ్వు వచ్చే వరకు మీరు ఊరుకోకపోవడం, ఇది కేవలం డ్యూటీ అని నేను అనుకోనండి. వసు చిరునవ్వు నవ్వి ఊరుకుంది. వసు గారు, మీరు బేబీని కాదు నన్ను ఆదుకున్నారు, గుండెల మీద చెయ్యి పెట్టుకుంటూ అన్నాడు జగదీష్. అంటే ఇప్పుడు నాకు ఎంత నిశ్చింతగా ఉందో మీకు తెలియదండి. ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఎందుకంటే ఇదివరకు ఏ ఊరైనా వ్యాపారరీత్యా వెళితే నా ప్రాణం అంతా బేబీ మీదే ఉండేది. నేను వచ్చేసరికి శ్రీదేవి బేబీని బ్రతకనిస్తుందా, నేను మళ్ళీ కళ్ళారా చూస్తానా లేదా అని హడలిపోతూ ఉండేవాడిని. ఊళ్ళో ఉన్న పై ఊరు వెళ్ళిన అనుక్షణం ఆ ఆలోచనలో బేబీ గురించే మదనగా ఉండేది. ఇప్పుడు ఆ వరి లేదు, నిశ్చింతగా ఉంది. బేబీ గుర్తుకొస్తే మీరే గుర్తుకొస్తున్నారు. బేబీ మీ దగ్గర నవ్వుతూ ఉంటుంది. ఆ ఆలోచన నమ్మకం నాకెంత ధైర్యం ఇస్తుందో మీకు తెలియదు. బహుశా నేను మనసు విప్పి ఇలా నిజం చెప్తే మీరు పొగడతలా భావిస్తారేమో. వసుకి అర్థమవుతుంది అతని మాటల్లోని నిజం. అతను సంతోషంగా నిశ్చింతగా ఉన్న మాట నిజమే. జగదీష్ చంద్ర తన కృతజ్ఞతని చేతల రూపంగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆసరాలో ఉన్న పిల్లల సౌకర్యార్థం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. పిల్లలు పడుకునే హాల్లో ఫ్యాన్స్ పెట్టించాడు. అందరి మంచాలకి దోమతెరలు కొని ఇచ్చాడు. ఆట వస్తువులు చెప్పకనే తెచ్చేవాడు. పండుగ వస్తే అందరికీ ఏదో ఒక బహుమతి. అలాగే టీవీ కూడా ఇచ్చాడు. వేడి నీళ్ల సౌకర్యం కోసం గీజర్ పెట్టించాడు. ఆసరా ప్రెసిడెంట్ సుశీలాదేవికి జగదీష్ చంద్ర అంటే చెప్పలేనంత ఆపేక్ష. చందు మై బాయ్, నీలాంటి మెడికల్ లాంటి కుర్రాళ్ళు నా చేతి కింద నలుగురు ఉంటేనా ఈ దేశంలో సగం మంది వికలాంగుల్ని నేను దత్తత చేసుకోగలను అనేది ఆవిడ. ఓకే ష్యూర్ ఆంటీ, మీ వసు గారికి ఆసరా ఉంటే మనం మీరన్నట్టే చేయొచ్చు. అతను ప్రశంస దృక్పథాలతో చూస్తూ అన్నాడు. నేను సాయం చేయడమే కాదంటే చేయగలిగిన వాళ్ళ దృష్టి కూడా ఇటు మళ్ళిస్తాను. రాజేశ్వరి ఆంటీని మాకు బంధువులు అవుతారు. ఆమె మంచి సోషల్ వర్కర్. ఆమెను ఒకసారి ఇక్కడికి తీసుకొస్తాను అంటూ వాగ్దానం చేశాడు జగదీష్. ఆ వారంలోనే రాజేశ్వరీదేవిని ఆసరాకి తీసుకొచ్చాడు. పిల్లలను చూసి రాజేశ్వరీదేవి మనసు చలించిపోయింది. అప్పటికప్పుడు ఆమె 20,000 విరాళం కూడా ఇచ్చింది. జగదీష్ చంద్ర రాజేశ్వరిల కారు వెళ్ళిపోయిన తర్వాత సుశీలాదేవి వసు వైపు తిరిగి భుజం మీద తడుతూ వాత్సల్యపూరితమైన దృక్తులతో చూస్తూ, వసు, అసలు కృతజ్ఞతలు నీకు చెప్పాలమ్మా. దీనికి అంతటికి కారణం నువ్వే. నువ్వు ఈ పిల్లల్ని ఎంతో శ్రద్ధగా చూస్తున్నావు కాబట్టే మనకెంత మంచి పేరు వచ్చింది. నువ్వు చేసిన మంచి పని జగదీష్ చంద్ర మనసులో ఎంతమంది ఆలోచనలకి పునాది వేసిందో చూడు. ఒక మంచి పని ఫలితం 1000 మంచి పనులకి పునాది అవుతుంది అంటారు. ఇదే అనుకుంటా అంది ఆవిడ. ఆ క్షణంలోనే వస్తువుకి జీతం పెంచమని, బస్ పాస్ ఇవ్వమని, పిల్లల పట్ల స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు కొన్ని ఇవ్వమని రికమెండ్ చేస్తూ వ్రాసింది. వసుకి ఆమె సిఫార్సు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయినట్టయింది. మంచి మార్కులతో పాస్ అయ్యి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న విద్యార్థిని మనసులో ఉల్లాసంగా తేరింది. తన అదృష్టం ఏమిటో కానీ అందరూ తనని ఆదరించి అభిమానించే వాళ్ళే దొరుకుతున్నారు. తనేం చేసింది? కాస్త ఆ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంది. అది వారికి 10 రెట్లు ఫలితం ఇచ్చింది. తను వారికి స్వయంగా ఆర్థికంగా ఏమీ సాయం చేయకపోయినా ఈ రూపంగా తన మూలంగా వారికి సాయం జరగడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చిన విషయమే. పిల్లలకి ఇప్పుడు వేడి నీళ్ళ స్నానాలు, ఉక్కబోస్తే ఫ్యాన్లు, దోమలు కొట్టకుండా దోమతెరలు, కావలసిన ఆట వస్తువులు. వసు ఇంకా వారికి కావాల్సిన అవసరాలు ఏమిటా అని ఆలోచిస్తోంది. తన స్వవిషయానికి వస్తే ఇంట్లో తండ్రి కంటే ఎక్కువగా ఏ లోటు లేకుండా చూసే అంకుల్, ఆసరాలో ఎంతో గౌరవంగా చూసే సుశీలాదేవి, మాటలతో చెప్పకుండా చేష్టలతో తన అభిమానం కృతజ్ఞత వ్యక్తపరిచే జగదీష్ ప్రసాద్. జీవితంలో ఎంతో లక్షణంగా సంపూర్ణమైన ఆనందంతో ఏ లోటు అనేది లేకుండా హాయిగా శాంతిగా సంతోషంగా ఉంది. 20 రోజుల తర్వాత
మాధవ నాయర్ రోహిత్కి ఏం చెప్పాడో కానీ ఎలా చెప్పాడో కానీ ఆయన డాక్టర్తో పాటు వెళ్ళాడు. డాక్టర్ మహాదేవన్ సైకియాట్రిస్ట్ మాత్రమే కాకుండా డ్రగ్స్ ఎడిక్ట్స్కి చికిత్స చేయడంలో ప్రతిభ ఉన్నారని తెలిసింది. 20 రోజుల నుండి మాధవ నాయర్ రోహిత్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో చెబుతూనే ఉంటాడు. అతను మాత్రం ఇదేం పట్టనట్టు ఎటో చూస్తూ ఉండిపోతాడు రోహిత్. మొదట ఆయన డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తానని సూచన చేయగానే అతను 2 రోజులు ఇంట్లోంచి కనిపించకుండా వెళ్ళిపోతాడు. అందుకోసం మాధవ నాయర్ 2 రోజులు శ్రమించి అతని ఆచూకీ పట్టుకున్నాడు. ఇప్పటికి 1000 సార్లు చెప్పాను నీకు, నా వల్ల కాదు. రోహిత్ పైకప్పుకి చెబుతున్నట్టు అటే చూస్తూ చెప్పాడు. అతని స్వరం చాలా పీలగా ఉంది. ఎందుకాదు? మాధవ నాయర్ గొంతు పెంచి ఆవేశంతో, చూడు రోహిత్, నువ్వు ఎక్కడికి పారిపోయినా, ఈ భూమి మీద ఏం మూల దాక్కున్నా నేను నిన్ను వెతికి పట్టుకోగలను. నువ్వు తప్పించుకోలేవు, తెలిసిందా అని గట్టిగా హెచ్చరించాడు. ఇప్పటికి 1000 సార్లు చెప్పాను మీకు, నా వల్ల కాదు అంటూ రోహిత్ పైకప్పుకేసి చూస్తూ చెప్తున్నట్టే అటే చూస్తున్నాడు, మాట్లాడాడు. వెంటనే మాధవనాయర్ ఎందుకు కాదు అంటూ ఆవేశంతో అన్నారు. ఇలా ఈ మత్తుమందులతో నీ జీవితం ధ్వంసం చేసుకుంటావా? నాయర్ చప్పున లేచి రాబోతుంటే వసు అతని చేతి మీద చేయి వేసి ఆఫ్ చేసింది కళ్ళతోనే. నాయర్ గారిలో ఒక్కసారిగా ఆవేశం తగ్గిపోయింది. తనను తాను నిగ్రహించుకొని వచ్చి అతని పక్కన మంచం మీద కూర్చున్నాడు. అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ బతిమాలుతున్న స్వరంతో, రోహిత్ ప్లీజ్, ఒక్కసారి అసలు నువ్వు మానగలవో లేదో ప్రయత్నం చేయాలి కదా, నాకు చేయాలని లేదు అంటూనే పక్కన చిన్న కుక్క పిల్లను ఒక్క తన్ను తన్నాడు. అది కుయ్యమంటూ అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. ఈ చీకటి కూపంలో ఇలాగే ఉండిపోతావా? నేను చీకటి కూపంలో నుంచి బయటపడ్డాను. ఇక్కడ అంతా దివ్యమైన ఆనందం, అనంతమైన సంతోష సాగరం. అతని కళ్ళల్లోకి ఆనందం వచ్చింది. నా సంతోషం మీరు పాడు చేయకండి, నన్ను కొన్నాళ్ళైనా ఇలా బ్రతకనివ్వండి అన్నాడు. నాయర్ గారు వచ్చి మంచం మీద కూర్చోవడంతో ఆయన వెన్నుకి కాపు పెడుతున్న వసు కూడా వేడి నీళ్ల గిన్నె గుడ్డతో పట్టుకుని అక్కడికి తీసుకుని తను కూడా మంచం దగ్గరకు వచ్చింది. వారిద్దరి సంభాషణ వింటూ ఆయన వీపు మీద కాపడం పెడుతోంది. ఆయన ఆగ్రహం వదిలించుకొని మళ్ళీ బతిమాడడం మొదలుపెట్టారు. రోహిత్, నా మాట విను. జీవితాన్ని నువ్వు అన్యాయంగా ధ్వంసం చేసుకుంటున్నావు. నువ్వు తీసుకునే ఈ మత్తు మందులు నీ శరీరానికి నువ్వే అంటించుకున్నట్లు ఉంటుంది. అది నీకు తెలియడం లేదు. నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు. అతను అలౌకిక ఆనందంతో ఉన్నాడు. నాకు బ్రతకాలని లేదు అన్నాడు కరాఖండిగా. అదే ఎందుకని ఆయన బిగ్గరగా అరిచాడు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు పిరికివాడివి. జీవితాన్ని ఎదుర్కొనే దమ్ము లేక ఇలా చీకటి కోపంలో పారిపోతున్నావు. తిరిగి అతను మాట్లాడలేదు. ఆయన వ్యంగ్యంగా అన్నారు, పిరికితనం జీవితంలో ఎప్పుడు పనికిరాక, ఏమీ చేయలేక, ఏదో ఆనందం దోచేసుకోవాలని ఇలా ఈ మార్గం తొక్కి ఉంటావు. ఒప్పుకుంటావా అంటూ ఆయన తిరిగి గద్దించారు. డాక్టర్ అలా రెట్టించమని, అతన్ని వాగించమని, కుతర్కంతో అతన్ని రెచ్చగొట్టమని సలహా ఇచ్చారు. అప్పుడు కానీ అతని ఆంతర్యపు పొరల్లో దాగి ఉన్న వేదన ఏమిటో బయటపడదని ఆయన అభిప్రాయం. అసలు అతని గతం ఏమిటో తెలిస్తే అతన్ని సగం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చికిత్స విధానం సగం సులభం అవుతుంటుంది. ఆయన్ని నాయర్ గారు అడిగితే నాకెవరూ లేరు, నేను ఒక అనాథని అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆయన హృదయం ద్రవించిపోయింది. రోహిత్ని చూస్తుంటే అతనికి తన జీవితం గుర్తుకొచ్చింది. థాంక్ గాడ్, ఈ అశాంతి అనే దావానలం తనని ఇంత ఘోరంగా దహించి వేయగలదు. రోహిత్ అనాథ అని తెలిసిన తర్వాత ఆయన మమకారం అతని పట్ల వెల్లువలా పొంగింది. డాక్టర్ చికిత్స చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందన్నా ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఎంతైనా పర్వాలేదు, ఇతను మామూలు మనిషి కావాలి డాక్టర్ అన్నారని ఆవేశంగా. ఇతను మీకేమవుతాడు డాక్టర్ అడిగారు. నిన్నటి వరకు అతనితో నాకేమంత బంధుత్వం లేదు, కానీ ఈ క్షణం నుంచి నాకు కొడుకు. నేను అతని పెంపుడు తండ్రిని. నా కొడుకుని నేను బాగు చేసుకోవాల్సిన ధర్మం, బాధ్యత నాపైనే ఉన్నాయి కదా. అవునన్నట్లు డాక్టర్ గారు తలూపారు. మీరు బంధుత్వాలు కలుపుకున్నా మానినా అది వేరే విషయం, కానీ మీ మూలంగా ఒక అనాథ డ్రగ్ ఎడిక్ట్ అయిన అతని జీవితం బాగుపడితే అంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది?
మీరు పట్టుదల వదలకుండా ప్రయత్నం చేస్తే ఇతను తప్పక బాగుపడతాడని నా నమ్మకం. కానీ మిమ్మల్ని ఇతను చాలా విసిగిస్తాడు, కోపం తెప్పిస్తాడు. ఒక్కోసారి ఈ డ్రగ్స్ ఎడిక్ట్స్కి బాగు చేయాలనే తపనతో వారి బంధువులు అనారోగ్య పాలు అవుతారు. ఆ ప్రమాదం మీకు రాకుండా జాగ్రత్త పడండి అన్నారు డాక్టర్. నాకు చాలా ఓపిక ఉందిలేండి. బహుశా ఈ విషయంలో మా అమ్మ పోలిక వచ్చి ఉంటుంది ఇతను బాగు చేయాలని. అది అతన్ని ఉద్ధరించడానికి కాదు, నన్ను ఉద్ధరించుకోవడానికి. పిల్లవాడు చాలా తెలివిగలవాడని మీరు సర్టిఫై చేస్తున్నారు కదా. ఎస్, ఈ ఈజ్ బ్రిలియంట్, నో డౌట్. నాకు ఆ నమ్మకం చాలు అన్నారాయన. డాక్టర్ గారు అన్నదానికంటే ఎక్కువగానే రోహిత్ అతనిని ఏడిపించుకు తింటున్నాడు. అయినా సరే ఆయన ఓపికగా భరిస్తున్నాడు. రోహిత్, ఒక్కసారి ప్రయత్నం చేయి మళ్ళీ అడిగారాయన. నాకు చేయాలని లేదు. అదే ఎందుకని అంటున్నావు? మీరు చెప్పాల్సిన అవసరం లేదు అతను కోపంగా అన్నాడు. ఎందుకని చెప్పవు? చెప్పను, నా ఇష్టం. నన్ను వాగించొద్దు, రోహిత్ అరిచాడు. మాధవ నాయర్ అంతకన్నా పెద్ద గొతుకుతో అరిచాడు కూడా. చెప్పకపోతే మానేవయ్యా. ఏం, నువ్వు ఉద్ధరిస్తున్నానని అనుకుంటున్నావా? అసలు ఈ క్షణం నుంచి నేను నీ సంగతే పట్టించుకోను అన్నాడు ఆవేశంగా. రోహిత్ మంచం మీద పడుకున్నవాడలా లేచాడు టక్కున. అతను గుమ్మం వైపు పెద్ద పెద్ద అంగలేస్తూ వెళ్ళిపోతుంటే మాధవ నాయర్ అడిచాడు. ఎలా వెళ్ళిపోతావయ్యా? అసలు ఇన్నాళ్ళు నా దగ్గరున్నావు, నా గది వాడుకున్నావు, మా ఇంట్లో భోజనం చేసావు, టీ తాగావు, వాటన్నిటికీ డబ్బులు కట్టి వెళ్ళు. కట్టకుండా వెళ్ళావంటే చచ్చిన ఊరుకోను. పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. వాళ్ళు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే నీకు అప్పుడు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయో చూస్తాను. నేను అనంతపరి చేసి తీరుతాను అంటూ ఖచ్చితంగా గట్టిగా అరిచాడు. వెళ్ళబోతున్న రోహిత్ టక్కున ఆగిపోయాడు. అతను మెల్లగా వెనక్కి తిరిగి నాయర్ వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, దైన్యం, నిస్సహాయత కనిపిస్తోంది. నువ్వు గుమ్మం దాటు, నేను పోలీసులకి అప్పచెప్పకపోతే చూడు. ఎస్ఐ నీకు తెలుసుగా. నేను చెప్పానంటే నిన్ను 4 రోజులు కాదు 2 నెలలు కూడా వదలడు. అప్పుడు డ్రగ్స్ లేకుండా ఎలా ఉంటావో చూస్తాను. వెంటనే వసు కలగజేసుకుంది. రోహిత్ దగ్గరకు వచ్చింది. రోహిత్, ప్లీజ్ అంకుల్కి కోపం తెప్పించుకో, ఆయన అన్నంత పని చేస్తారు. నువ్వు చాలా బాధపడతావు తర్వాత, నాకు తెలుసు. నువ్వు ఆ ఇంజెక్షన్ లేకుండా ఉండలేవు. డాక్టర్ చెప్పినట్టు కాస్త మెల్లగా డోసెస్ తగ్గించడానికి ప్రయత్నించడం నువ్వు అనుకుంటే కష్టం ఏం కాదు. ఇన్నాళ్ళు అంటే నువ్వు ఒక అనాథవి, నీకు ఎవరూ లేరు. ఇప్పుడు అలా కాదు, నీకు మేమిద్దరం ఉన్నాం. నువ్వంటే మాకు ఇష్టం కూడా. అతను ఆ మాట వినగానే యావగబ్బగా ముఖం తిప్పేసుకున్నాడు. ఈ మాటలు డ్రగ్స్ కంటే భయంకరమైనవి, అస్పష్టంగా అన్నాడు మూలుగుతూ. ఏమిటి అంది. అతను మళ్ళీ మాట్లాడలేదు. రోహిత్, నేను నీలాగే ఒంటరిదాన్నే అంకుల్ దగ్గర ఉండడంతో ఎంత ఆనందంగా ఉన్నాను చూడు. అంకుల్ చెప్పే మాట ఒక్క నిమిషం ఆవేశంగా లేకుండా ఆలోచించు. బోలెడంత భవిష్యత్తు ఉన్నవాడివి. నువ్వు ఎందుకు ఇలా ధ్వంసం చేసుకుంటున్నావు? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నువ్వు ఏ కారణాల వల్ల ఈ చీకటి కోపంలోకి వెళ్ళావు అని మేము నిన్ను అడగడం లేదు. నీ గతంతో మాకేం సంబంధం లేదు. నువ్వు మాలాగా మామూలు మనిషిలా అయితే బాగుంటుందని మా ప్రయత్నం. మేమిద్దరం చెప్తే చాలదు, నీవు కూడా సాయం చేసుకోవాలి. రోహిత్, ఒక్కడి మాత్రం నిజం, అంకుల్కి నువ్వంటే చాలా ఇష్టం. ఆయన నిన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగా అంటూ ఏదో అనబోతుంది. ఇంతలో అదిగో ఆ సంబంధాలే నాకు అసహ్యం. నేను అనాథని, నాకెవరితో సంబంధాలు పెట్టుకోవాలని లేదు అరిచాడు రోహిత్. అలాగే పోనీ మనం ముగ్గురం ఫ్రెండ్స్, సరేనా? రోహిత్, ప్లీజ్ ఇంట్లోకి రా. నీకు కోపం వస్తే మా మీద అరువు, దెబ్బలాడు, ఏదైనా చెయ్యి. ఇంట్లోంచి మాత్రం వెళ్ళిపోకు ప్లీజ్ అంటూ పశు అభ్యర్థనగా అంది. ఇక రోహిత్ మాట్లాడలేదు. అతని పాదం గుమ్మం బయటికి వెళ్ళడానికి కదులుతోంది. వసు అనునయంగా ఉన్న కంఠంతో ఇలా అంది. రోహిత్, నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళిపో, మేము నిన్ను ఆపం. ఈరోజు ఇలా పోట్లాడి మాత్రం వెళ్ళమద్దు. రేపు వెళ్ళు, మంచో చెడో, ఇన్ని నెలలు కలిసి ఒక కప్పు కింద ఉన్నాం. మేము నిన్నేమీ అనడానికి అధికారం అసలు మాకు లేదు. నువ్వు రేపు వెళ్ళిపో, నీ ఇష్టం. ఇక ఈ అంకుల్ నీ కోసం వెతకడానికి నేను రానీయను. నీ జీవితంలోకి నువ్వు వద్దంటే మేము నీ వెనకబడి నిన్ను విసిగించదలుచుకో, సరేనా అంది. వసు అర్ధనగా అదేమిటో కానీ గుమ్మం బయట పెట్టిన అతని పాదం వెనక్కి వచ్చేసింది. అలాగే నిలబడిపోయాడు. వసు ముఖంలోకి ఆనందం వచ్చింది.
లోపలికి రా రోహిత్, నీకు టీ ఇస్తా. మేము నీకు ఫ్రెండ్స్ రోహిత్, నీకు శత్రువులం కాదు అంది. రోహిత్ అలాగే నిలబడిపోయాడు. అతని ముఖంలో ద్వైద్వీ అతని ముఖంలో ఒక ప్రశ్నార్థకం కనిపిస్తోంది. వెళ్ళిపోవడమా? ఆ అమ్మాయి మాట నమ్మి మర్యాదను చూపించడమా? రా రోహిత్ అంది రా రోహిత్ అంది వసు. రోహిత్ ముఖం తిప్పి మాధవ్ నాయర్ని ఒకసారి తీవ్రంగా బద్ధ శత్రువుని చూసినట్టు చూశాడు. ఆయన అప్పటికే ముఖం తిప్పుకొని కుక్కపిల్లని సముదాయిస్తున్నాడు. రోహిత్ లోపలికి వచ్చాడు. సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నాడు. వసు మాధవ్ నాయర్ ముఖాలు చూసుకున్నారు. అతను అలా తలుపులు వేసుకుంటే ఇంజక్షన్ చేతికి గుచ్చుకుంటున్నాడన్నమాట. వసు తగ్గు స్వరంతో అంది, నాకు కూడా అలాగే అనిపిస్తోందమ్మా. ఏం చెయ్యాలో తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉంది. డాక్టర్ గారు చెప్పినవేవి అనుకున్న ఫలితాలు రాకపోగా ఎదురు వస్తున్నాయేమిటి అన్నాడు. అలా నిరుత్సాహపడకండి, కొంత ఓపిక పట్టి చూద్దాం అంది వసు. నేను పట్టుదల వదలని విక్రమార్కుల్లో ప్రయత్నిస్తానమ్మా. ఈ మాధవనారి పట్టు పట్టడంటే ఉడుంపట్టే అన్నారు ఆయన. ఇక 4 రోజుల తర్వాత మాధవనారి ఊళ్ళో లేరు. సత్యం గారి మరదలకి ఖమ్మంలో పెళ్లి సంబంధం ఉందంటే చూడడానికి ఆయనతో పాటు వెళ్ళారు. వసుకి ఉదయం నుంచి ఒళ్ళు నొప్పులు, జలుబు ఉండడంతో ఆసరాకి రానని ఫోన్ చేసి చెప్పేసింది. భోజనం కూడా చేయాలనిపించలేదు. రోహిత్ అరగంట క్రితమే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు బయటికి. రోహిత్ లేవటం చాలా ఆలస్యంగా లేస్తాడు. అటు ఇటు తచ్చాడినట్టు తిరుగుతాడు. ఉంటే ఇంట్లో సాయంత్రం వరకు ఉండిపోతాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. డాక్టర్ గారు అతని చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు దొరకనియొద్దని సలహా ఇచ్చారు. 2 రోజుల నుండి రోహిత్కి మత్తుమందు దొరకినట్టుంది. పిచ్చివాడిలా కాలు కాలిని పిల్లిలా తిరుగుతున్నాడు. వసుతో ఎన్నడూ ముఖం కూడా తిప్పి చూపడని వాడు క్రితం రోజు సాయంత్రం వంట చేసుకుంటుంటే వచ్చి వంటగది గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఆలుగడ్డలు చిక్కుకు తీస్తూ ఎందుకో అటు తిరిగిన వసు గుమ్మంలో నిలబడిన రోహిత్ని చూసి క్షణం సేపు ఆశ్చర్యపోయింది. వెంటనే అది నిగ్రహించుకొని చక్కని చిరునవ్వుతో ఆత్మీయాభిమానాలు నిండిన వాత్సల్యపూరిత దృక్కులతో చూస్తూ ఏమిటి అంది. అతను మాట్లాడలేదు. తటపడాయిస్తుండగా చూశాడు. కళ్ళు నేల మీదకి వాలిపోయాయి. ఆకలిస్తుందా అంది. అతను లేదు అన్నట్లుగా అడ్డంగా తల తిప్పాడు. వసు ఊహించినట్టు గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. ఏమిటి? లాలనగా నిండిన స్వరంతో చిన్నపిల్లాడిని అడిగే అక్కలా అడిగింది. ఒక 80 రూపాయలుంటే ఇస్తారా? అతని గొంతు పాతల గంగలా ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టుంది. అదా సంగతి అనుకుంది. వెంటనే లేదని నిక్కచ్చిగా అనలేదు. ఇలా అయితే ఎలా అంటూ లెక్చర్ ఇవ్వలేదు. నిస్సహాయంగా చూస్తూ అమ్మో 80 రూపాయలే, నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి రోహిత్, నీకు తెలుసుగా. నాకు చాలీ జీతం, అంకుల్ పింఛన్ ఇది కలిపితే మనకి బొటాబొటిగా సరిపోతుంది. ఇంట్లో పంచదార లేదు. నేనే ఎవరిని అడగదమ్మా అని వద్దు, ఒక రోజు టీ తాగడం మానేస్తే ఏమవుతుంది అనుకున్నాను అంది. చాలా సహజంగా చెప్పింది తను. రోహిత్ ఏమీ అనలేదు. క్షణంసేపు ఆలోచనగా నిలబడి గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్రవంతి స్నానం చేసింది. జడలుకొని వచ్చి దేవుడి పటం ముందు దీపం పెడుతోంది. ఇంతలో పక్కింట్లోంచి పెద్దగా అరుపులు పెడబొబ్బల్లా వినిపించాయి. దొంగ దొంగ, చంపండి, వెదవని నరకండి అంటూ పుక్కు అరుపులు, పోలీసులకు పిలవండి అంటూ రకరకాలుగా మాటలు వినిపిస్తున్నాయి బిగ్గరగా. వసు ఆ కేకలు విని ఏమిటా అని ఆ సందడి అంటూ ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఏమిటి పిన్ని పక్కనున్న ఆవిడని అడిగింది. మీ పక్కింట్లో కొత్తగా అద్దెకి వచ్చిన బ్యాంక్ ఆఫీసర్ లేడు, వాళ్ళ ఇంట్లో దొంగపడ్డాడు. ఇంత పట్టపగలా? ఆశ్చర్యపోయింది వసు. ఆ దొంగకి మరీ అంత బరితెగింపు అయ్యింది. పట్టపగలు అందరూ ఇంట్లో ఉండగానే దోచుకోవడానికి వస్తున్నారు. పక్కింట్లోంచి కేకలు వినిపిస్తాయి, చంపండి అంటూ. నరికి పోగులు పెట్టండి. దెబ్బలు కుట్టిన ధ్వని కూడా వినిపిస్తోంది. అయ్యో అయ్యో ఇతనా? నాగరత్నమ్మ గోడ దగ్గరికి వచ్చి కేకలు పెడుతూ వసు, అమ్మాయి వసు, మీ రోహిత్ని వీళ్ళు చావబోతున్నారమ్మా, నోటి వెంట రక్తం కారుతోంది అంటూ కేకలు పెట్టింది. లోపలికి వెళుతున్న వసు గబాలన బయటికి వచ్చింది పరుగున. ఏమిటి పిడి గారు, మీ రోహిత్ చచ్చిపోతాడేనమ్మా, చావబోతున్నారు అంటూ వసు గబాలన వీధి వైపు నుంచి వచ్చి పక్కింట్లోకి పరిగెత్తింది. అక్కడ వరండాలో జనం గుమిగూడు ఉన్నారు. వసు వారిని తోసుకుంటూ లోపలికి పరిగెత్తింది. అక్కడ నేల మీద రోహిత్ బోర్లా నేలని కరుచుకున్నట్టు పడిపోన్నాడు. బ్యాంక్ ఆఫీసర్ కొట్టబోతున్నాడు.
వసు చొప్పున అతని చేపట్టుకుని ఆపేసింది. క్షమించండి, ఆగండి, అతనేం తప్పు చేశాడండి అంది. ఏం చేశాడా? ఆయన ఉరిమి చూశాడు. నేను స్నానం చేస్తూ బాత్రూంలో ఉన్నాను. మా ఆవిడ ఇంట్లో వంట చేస్తోంది. వీడు చల్లగా మా ఇంట్లో దూరి ఇదిగో ఈ గడియారం తస్కరించి పారిపోతున్నాడు. మా ఆవిడ సమయానికి వచ్చి చూసి అరవబట్టి నేను పరిగెత్తుకు రాబట్టి సరిపోయింది. దొంగ వెధవ, వీడికి ఎంత ధైర్యం! ఆయన కొట్టబోతుంటే వసు బలంగా చేయి పెట్టి ఆపేసింది. ఏమండి, దొంగతనం చేస్తే పోలీసులకు అప్పగించాలి, కానీ ఇలా కొట్టే హక్కు మీకు లేదండి అంది వసు. అయ్యో, ఇతను మా నాయర్ గారి అబ్బాయి. ఓరిని ఈ మత్తుమందు మహానుభావుడా, వీధిలో కనిపిస్తే చాలు డబ్బు అప్పిస్తారా అంటూ నా వెంట పడతాడు. నేను ఇతను కార్ల దగ్గర బస్టాపుల్లో అడుక్కోవడానికి చూశాను అంటూ రకరకాలుగా బయట మాటలు వినిపిస్తున్నాయి. వసు మాత్రం వెంటనే రోహిత్ దగ్గరికి వెళ్ళింది. ఆచితనంగా పడి ఉన్న అతని భుజం మీద తడుతూ రోహిత్ అని పిలిచింది. రోహిత్ పలకలేదు. అతన్ని రోహిత్ అంటూ బలవంతంగా ఇటు తిప్పిన వసు వెంటనే అయోమయంగా చూసింది. అతని నోటి వెంట ముక్కు వెంట రక్తం కారుతోంది. కనుగుడ్లు మూసుకుపోయి ఉన్నాయి. వసు వెంటనే అరిచింది. ఏమండి, ఎవరైనా వీళ్ళు ఆటోని తీసుకురండి, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అంటూ ఆ ఇంటి యజమాని అరుస్తున్నాడు. ఊరుకోవయ్యా, ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళని. అతనికి ఏమైనా అయిందంటే ముందు నాయర్ గారు నిన్ను తుపాకీ కాల్ చేస్తారు, ఒక ఆయన చెప్పి అడగొట్టాడు. ఎవరో ఆటో కోసం పరిగెత్తారు. క్షణంలో ఆటో వచ్చింది. స్రవంతి. వసు అతన్ని లేవదీయడానికి ప్రయత్నిస్తుంటే ఒకరిద్దరు వచ్చి సాయం చేసి వడిలిన తోటకూర కాడల్లా వేలాడిపోతున్న రోహిత్ని తీసుకొచ్చి ఆటోలో కూర్చోబెట్టారు. రోహిత్ తలని ఒడిలో పెట్టుకుని కూర్చుంది. ఆటో కుదుపులకి అతని నోటి వెంట ముక్కు వెంట రక్తం ఇంకా వస్తోంది. వసు పైటి చెంగు ఉండగా చుట్టి ముక్కు దగ్గర తుడుస్తూ నోటికి అదిమి పెడుతుంది. అతని తల ఒడిలో గుండెల దగ్గరగా పొదిగి పట్టుకుంది. అవతల వీధిలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆయన పరీక్ష చేసి లాభం లేదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, వెంటనే రక్తం ఆక్సిజన్ ఎక్కించాలి అంటూ సలహా ఇచ్చారు. మళ్ళీ ఆటోలోనే హాస్పిటల్కి తీసుకువచ్చింది. ఆ రక్తం కారటం చూస్తుంటే స్రవంతికి కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఇతను బ్రతుకుతాడా అనిపిస్తోంది. ఆటోలో నుంచి దింపి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఆటో ఆయనే సాయం చేశాడు. డాక్టర్ వచ్చి రోహిత్ని వార్డులో మంచం మీద పడుకోబెట్టి ఆక్సిజన్ ఎక్కించేంత వరకు అతను వెంటే ఉన్నాడు. మధ్యలో పక్క బెడ్ దగ్గర ఓ అసామిని అడిగి ఫ్లాస్క్ తీసుకొచ్చి టీ తెచ్చి తాగండమ్మా అన్నాడు ఆటో. అయ్యో, మీకు శ్రమ అంది. శ్రమ ఏం లేదమ్మా అన్నాడు ఆయన చాలా నమ్రతగా. గంట అయింది, ఇక నేను వెళ్తాను అన్నాడు ఆటో అతను. వసుకి హఠాత్తుగా అప్పుడు గుర్తొచ్చింది, తన దగ్గర డబ్బులు లేవు, అతనికి ఆటో డబ్బులు ఇవ్వాలి. నేను డబ్బు అంటూ కంగారుగా అంటోంది. ఏం పర్వాలేదమ్మా, నేను తర్వాత తీసుకుంటానులే మేడం. నా అడ్రస్ చెప్పబోయింది. నాకు తెలుసమ్మా, మీరు ఆసరాలో పనిచేస్తారుగా, నేను అక్కడికి ఒకసారి ఒక పిల్లాన్ని తీసుకొచ్చి చేర్పించాను అన్నాడు. పాపం ఎవరో దేవుడిలా ఆదుకున్నాడు అనుకుంది. రోహిత్ వైపు చూసింది. అతను ఈ లోకంలో లేనట్లు పడి ఉన్నాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ని ఆపుతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.